Hi guys, ఎలా ఉన్నారు మీ అందరూ? వన్స్ అగైన్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు హైఫై కార్స్. సో గైస్, ఈరోజు నేను ఒక అద్భుతమైన క్రియేషన్ తీసుకొచ్చాను మీ ముందు. ఇదే గైస్ బ్రిటిష్ హెవీ ఎక్విప్మెంట్ వెహికల్. దీన్నే JCB 3DX బ్యాక్ హోల్ లోడర్ అని కూడా అంటారు. సో ఈరోజు మనము ఈ బ్యాక్ హోల్ లోడర్ యొక్క డీటెయిల్ రివ్యూ చేయబోతున్నాము. అండ్ ఓవరాల్ గా ఫీచర్స్ ఏమేమి వస్తాయి, ఏమేమి చేస్తుంది అసలు ఇది అనేది చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ వెహికల్ యొక్క కీని మీరు చూసినట్లయితే ఇలాంటి కీ వస్తుంది. చూడడానికి చిన్న సైజ్ ఉంటుంది కానీ హెవీ వెహికల్ యొక్క కీ గైస్ ఇది. దీని హిస్టరీ గురించి చూసినట్లయితే 1953లో లాంచ్ అయింది గైస్. అండ్ ఇప్పుడు మీరు చూస్తుంది థర్డ్ జనరేషన్ వేరియంట్ ని. ఓన్లీ డీజిల్ ఇంజిన్ కాన్ఫిగరేషన్ లో మాత్రమే వస్తుంది, వేరే ఫ్యూయల్ కాన్ఫిగరేషన్స్ అయితే లేవు. అండ్ ప్రైస్ గురించి మాట్లాడుకున్నట్లయితే అప్రాక్సిమేట్లీ 16 lakhs నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ టాప్ మోడల్ యొక్క ప్రైస్ వచ్చేసి 29 lakhs వరకు వెళ్తుంది గైస్. సో మీరు తీసుకున్న వేరియంట్ బట్టి ప్రైస్ అనేది ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తుంది 3DX వేరియంట్ ని. దీని ప్రైస్ గురించి మాట్లాడుకున్నట్లయితే దాదాపు 25 lakhs వరకు వెళ్తుంది. అండ్ JCB యొక్క ఫుల్ ఫామ్ ఏంటంటే గైస్, దీని ఫౌండర్ నేమే గైస్ జోసెఫ్ సిరిల్ బ్యాంఫోర్డ్ అనే నేమ్ నుంచి తీసుకున్నారు. ఈయన 1953లో యూకేలో వరల్డ్ లోనే ఫస్ట్ బ్యాక్ హోల్ లోడర్ ని ఇన్వెంట్ చేశారు. సో ఇప్పటి వరకు ప్రొడక్షన్ అనేది చాలా ఎక్స్పాండ్ చేశారు ఈయన. అండ్ సక్సెస్ఫుల్ గా మార్కెట్ లో రన్ చేస్తున్నారు. అండ్ ఇప్పటి వరకు JCB వాళ్ళు 6 lakhs కంటే ఎక్కువ బ్యాక్ హోల్ లోడర్స్ ని అమ్మారని చెప్పారు గైస్, టోటల్ గా వరల్డ్ వైడ్ లో మీరు చూసినట్లయితే. అండ్ ఈ వెహికల్ ని ఎక్కువగా ఎలా పిలుస్తారంటే లోడర్ అంటారు, బ్యాక్ హో అంటారు, బ్యాక్ హో డిగర్ అంటారు. అండ్ మన ఇండియాలో అయితే ఎక్కువగా JCB అనే పిలుస్తారు గైస్ దాదాపుగా. అండ్ ఓవరాల్ గా ఇక్కడ డిజైన్ చూడండి. అండ్ ఇక్కడ లైట్స్ చూడండి. అండ్ 360 degrees గ్లాసెస్ ఉంటాయి గైస్, సో బెటర్ విజిబిలిటీ ఉంటుంది. అండ్ ఇది ఫ్రంట్ లోడర్ గైస్. దీని పేలోడ్ కెపాసిటీ వచ్చేసి 1800 kgs వరకు చాలా ఈజీగా లిఫ్ట్ చేస్తుంది. ఇది మొత్తం ఐరన్ ఎలిమెంట్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ పిస్టన్స్ చూడొచ్చు మీరు, హైడ్రాలిక్ మిషన్స్ ని. అండ్ ఇక్కడ ఫ్రంట్ రేడియేటర్ దగ్గర JCB యొక్క బ్యాడ్జింగ్ ఉంది. అండ్ ఇది మొత్తం ఎల్లో కలర్ లో ఫినిష్ చేశారు, ఎందుకంటే ఎల్లో అనేది JCB యొక్క సిగ్నేచర్ కలర్. అండ్ ఇదే లోడర్ ఆర్మ్ గైస్. అండ్ ఇక్కడ రెడ్ కలర్ పంప్ కూడా ఉంది, ఇది కూడా ఫుల్ హైడ్రాలిక్ ఆపరేటింగ్ కోసం. అండ్ ఇక్కడ టోటల్ గా లైట్స్ ఉన్నాయి గైస్, మీకు నైట్ టైమ్ లో విజిబిలిటీ మంచిగా ఉండడం కోసం. అండ్ రూఫ్ లైట్స్ కూడా ఉన్నాయి, ఇది చాలా బాగా యూజ్ అవుతాయి స్పెషల్లీ నైట్ టైమ్ లో. అండ్ ఇక్కడ డోర్ దగ్గర ఒక లాంగ్ రేల్ ఉంది ఓపెన్ చేయడానికి. అండ్ ఇది ఈకో ఎక్సలెన్స్ యొక్క స్టిక్కర్ గైస్. అండ్ ఈకో ఎక్సలెన్స్ టెక్నాలజీ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ వెహికల్ కి బెటర్ యావరేజ్ పర్ఫార్మెన్స్ అండ్ టెక్నాలజీ యొక్క మిక్చర్ గైస్ ఇది. అండ్ ఇక్కడ ఫుట్ స్టెప్స్ ని మీరు చూడొచ్చు, వీటి సహాయంతో మీరు లోపలికి వెళ్ళొచ్చు. అండ్ ఈ వెహికల్ యొక్క డైమెన్షన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే 6 meter లెంత్ ఉంది. అండ్ 3.6 meter హైట్ ఉంది. అండ్ 530 mm ఆఫ్ గ్రౌండ్ క్లియరెన్స్ ఉంటుంది. అండ్ 7500 kgs కర్బ్ వెయిట్ ఉంటుంది గైస్ ఈ JCB బ్యాక్ హోల్ లోడర్. అండ్ టోటల్ గా వైడ్ యాంగిల్ లో చూడండి ఇలా అనిపిస్తుంది. ఓన్లీ ఈ ఎల్లో కలర్ లో మాత్రమే వస్తుంది గైస్ ఈ బ్యాక్ హోల్ లోడర్ అనేది మన ఇండియాలో. అండ్ వీల్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఫ్రంట్ లో 16 inches స్టీల్ వీల్స్ ఉన్నాయి. 6 bolt యాక్సెల్ డిజైన్ తో వస్తుంది ఫ్రంట్ వీల్. అండ్ బ్రేక్స్ వచ్చేసి ఫ్రంట్ లో డ్రమ్ బ్రేక్స్ వస్తాయి. అండ్ రియర్ లో డిస్క్ బ్రేక్స్ ని ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ రియర్ వీల్ గురించి మాట్లాడుకున్నట్లయితే 28 inches స్టీల్ వీల్స్ ఉన్నాయి. 10 bolts యాక్సెల్ డిజైన్ తో వస్తుంది రియర్ వీల్. అండ్ రియర్ వీల్ లో కూడా ఎల్లో ఎలిమెంట్స్ ఉన్నాయి. అండ్ టింటెడ్ గ్లాస్ ఉంది గైస్ ఓవరాల్ క్యాబిన్ చుట్టూ. మంచి విజిబిలిటీ అండ్ సన్ ప్రొటెక్షన్ కోసం ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. అండ్ ఈ మెషిన్ ని బ్యాక్ హోల్ లోడర్ అని ఎందుకంటారంటే ఫ్రంట్ లో లోడర్ స్టైల్ బకెట్ ఉంటుంది. అండ్ రియర్ లో డిగింగ్ చేయడానికి బ్యాక్ హో ఎక్స్కవేటర్ ఉంటుంది. సో మీకు ఇప్పుడు చూపిస్తాను, ఇదే ఎక్స్కవేటర్ గైస్. ఈ వెహికల్ చిన్న సైజ్ లో ఉండడం వల్ల ఇంజనీరింగ్ అండ్ చిన్న చిన్న కన్స్ట్రక్షన్స్ లో ఎక్కువగా ఉపయోగిస్తారు. అండ్ ఇది రియర్ బ్యాక్ హో ఎక్స్కవేటర్ గైస్. దీని లిఫ్టింగ్ కెపాసిటీ వచ్చేసి 1500 kgs వరకు లిఫ్ట్ చేయగలదని చెప్పారు. ఈ బ్యాక్ హోని ఎక్కువగా కన్స్ట్రక్షన్, చిన్న చిన్న వాటిని కూలగొట్టడానికి, డిస్ట్రక్షన్ చేయడానికి, వెయిట్ ట్రాన్స్పోర్టేషన్, డిస్ట్రాయింగ్, ల్యాండ్స్కేపింగ్, రోడ్స్ వేయడానికి, ఇలా వేరియస్ వర్క్స్ చేయడానికి ఎక్కువగా ఉపయోగిస్తారు ఈ మిషన్ ని. ఎక్స్ట్రీమ్ టెంపరేచర్, కెమికల్స్, సాల్ట్స్, ఆయిల్, లైట్ లో టెస్ట్ చేసి తయారు చేశారు గైస్ ఈ JCB బ్యాక్ హోల్ లోడర్ ని. 10 lakh సైకిల్స్ చేసేలాగా టెస్ట్ చేసి చేశారు గైస్ ఈ JCB బ్యాక్ హోల్ లోడర్ యొక్క చాసీని. అండ్ చాసీ యొక్క సబ్ ఫ్రేమ్ కూడా చాలా బాగుంది. రియర్ యాక్సిల్ యొక్క స్టాటిక్ లోడ్ రేటింగ్ ఏంటంటే 2500 kgs గైస్. అండ్ ఈ JCB లో లైవ్ లింక్ టెలిమాటిక్స్ టెక్నాలజీ ఉంది గైస్.
ఇది యూజర్ కి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది, ఈ వెహికల్ యొక్క సర్వీస్ రిక్వైర్మెంట్స్ ని ఇన్ఫార్మ్ చేస్తుంది ఈ టెక్నాలజీ. అండ్ ఫుల్లీ హైడ్రాలిక్ పిస్టన్స్ ఉన్నాయి గైస్, బోత్ ఫ్రంట్ అండ్ రియర్ లోడర్ అండ్ ఎక్స్కవేటర్ దగ్గర. రోబోట్ వెల్డెడ్ సింగిల్ పీస్ చాసీ ఉంటుంది గైస్ ఈ బ్యాక్ హో లోడర్ లో. అండ్ ఫ్రంట్ లో లోడర్ ఆర్మ్ మీరు చూసినట్లయితే ఈడిఎస్టీ అంటే ఎక్స్టర్నల్ డి షేప్డ్ డిజైన్ ఉంది. సో బెటర్ లిఫ్ట్ కెపాసిటీ ఉంటుంది దీని వల్ల. అండ్ 4 ర్యామ్ ప్యారలల్ లిఫ్ట్ జామెట్రీ ఉంది. ఇది లోడర్ కి బెటర్ అండ్ క్లియర్ విజిబిలిటీని ప్రొవైడ్ చేస్తుంది. అండ్ ఇందాక చెప్పినట్టుగా హై హైడ్రాలిక్ సిస్టమ్ ప్రెషర్ ఉంది అండ్ బిగ్ హైడ్రాలిక్ సిలిండర్స్ ఉన్నాయి ఈ బ్యాక్ హో లోడర్ లో మొత్తం. సో హెవీ వెయిట్స్ ని లిఫ్ట్ చేయడంలో అండ్ హై పర్ఫార్మెన్స్ ఇవ్వడంలో ఇవి చాలా బాగా ఉపయోగపడతాయి ఈ వెహికల్ కి. అండ్ ఫ్రంట్ లో మీరు చూసినట్లయితే పైవరేటెడ్ స్టీల్ యాక్సెల్ ఉంది అండ్ రియర్ లో రిజిడ్ మౌంటెడ్ యాక్సిల్ ఉంది గైస్. జేసీబీ మ్యాక్స్ టార్క్ ప్రపోర్షనల్ డిఫరెన్షియేషన్ తో పాటు వస్తుంది. అండ్ ఇవన్నీ కలిసి ఈ జేసీబీని ఒక అల్టిమేట్ కన్స్ట్రక్షన్ మెషిన్ లా మారుస్తాయి. అండ్ ఎక్స్కవేటర్ యొక్క సైజ్ ని మీరు చూడండి, చాలా హ్యూజ్ ఉంటుంది. అండ్ ఇది మాక్సిమం అన్ని రకాల పనులు చేయడానికి ఉంటుంది. అండ్ ఇవే గైస్ జేసీబీ యొక్క క్యూబ్ బ్రేక్స్, ఇవి తక్కువ బ్రేకింగ్ ఎఫర్ట్ కోసం ఉపయోగపడతాయి. అండ్ పదండి గైస్ ఇక ఇంటీరియర్ లోకి వెళ్ళిపోదాం. అండ్ ఇంటీరియర్ నుంచి ఈ జేసీబీ బ్యాక్ హో లోడర్ ఎలా ఉందో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ డోర్స్ ఓపెన్ చేయొచ్చు మీరు సైడ్ నుంచి, అండ్ లెఫ్ట్ సైడ్ లో కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడ ఉన్న గ్రాబ్ రైల్ తోటి మీరు లోపలికి వెళ్ళొచ్చు. అండ్ ఇక్కడ ఫుడ్ స్టెప్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ స్కఫ్ ప్లేట్ ని మీరు చూడొచ్చు, సిల్వర్ కలర్ ఫినిష్ లో ఇచ్చారు. అండ్ ఈ జేసీబీలో ఏసీ ఆప్షన్ కూడా ఉంటది గైస్. పైన రూఫ్ దగ్గర ఏసీ వెంట్స్ అనేవి వస్తాయి. సో అకార్డింగ్ టు ప్రైస్ మీకు ఫీచర్స్ అనేవి ఇంక్రీజ్ అవుతానే ఉంటాయి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓవరాల్ ఇంటీరియర్ చూడండి, సింగిల్ సీట్ వస్తుంది. అండ్ ఈ సీట్ మీద వినైల్ అపాల్స్ట్రీ ఉంది గైస్, సింగిల్ కలర్డ్ సీట్ గైస్ ఇది. అండ్ సీట్ బెల్ట్ కూడా అటాచ్ అయి ఉంటుంది సీట్ కి. అండ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో ఒక ఫ్యాన్ ఇచ్చారు ఆపరేటర్ యొక్క కన్వీనియన్స్ కోసం. అండ్ ఇప్పుడు డ్రైవర్ సీట్ లో కూర్చొని చూద్దాం ఎలా ఉంటుందో వ్యూ అనేది. ఇలాంటి వ్యూ అనేది వస్తుంది. అండ్ ఇప్పుడు స్టీరింగ్ గురించి మాట్లాడుకున్నట్లయితే 3 స్పోక్ పవర్ స్టీరింగ్ ఉంది గైస్. సెంటర్ లో జేసీబీ యొక్క లోగో ఉంది. స్టీరింగ్ వీల్ మీద రొటేట్ చేయడానికి నాబ్ కూడా ఉంది. అండ్ ప్యాడల్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే మొత్తం సిల్వర్ లో ఫినిష్ చేశారు, స్టైలిష్ ప్యాడల్స్ ఉన్నాయి. దీని మీద జేసీబీ యొక్క లోగో ఎంగ్రావింగ్ కూడా ఉంది. అండ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ మీరు చూస్తే హారన్ కోసం స్పెషల్ బటన్ ఉంది గైస్ అసలు. అండ్ రైట్ సైడ్ లో మీరు చూసినట్లయితే ఇక్కడ లైట్స్ అండ్ ఇండికేషన్స్ అండ్ వైపర్ కోసం బటన్స్. అండ్ ఇక్కడ సెంటర్ లో మీరు చూస్తే వార్నింగ్ లైట్స్ అండ్ ఇండికేషన్స్ చూపించడానికి లైట్స్ అనేవి ఉన్నాయి. అండ్ ఇక్కడ మీరు చూస్తే స్పీడ్ మీటర్ ఉంది, ఇందులో వెహికల్ స్పీడ్ చూస్తుంది. అండ్ ఇక్కడ మీరు చూస్తే హజార్ లైట్స్ అండ్ రూఫ్ లైట్స్ బటన్స్ ఉన్నాయి. అండ్ ఇదే గైస్ 4 స్పీడ్ జేసీబీ సింక్రో షటిల్ మాన్యువల్ ట్రాన్స్మిషన్. అండ్ కింద మీరు చూస్తే ఇక్కడ ఫ్రంట్ లోడర్ కంట్రోలర్ ఉంది. సో దీంతో మీరు ఫ్రంట్ లోడర్ ని కంట్రోల్ చేసుకోవచ్చు. సో కాసేపట్లో మీకు కంట్రోలింగ్స్ కూడా చూపిస్తాను. అండ్ ఇక్కడ టైర్ ప్రెషర్ మానిటరింగ్ కోసం ఇన్ఫర్మేషన్ స్టిక్కర్ అనేది ఉంది. సో మీరు కరెక్ట్ ప్రెషర్ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇది మాన్యువల్ హ్యాండ్ బ్రేక్. అండ్ పక్కన కప్ హోల్డర్ అండ్ కొంచెం అంత స్టోరేజ్ స్పేస్, ఇక్కడ ఒక కీ పడుతుంది. అండ్ ఇక్కడ 12 వోల్ట్ ఛార్జింగ్ పోర్ట్ ఉంది అండ్ కప్ హోల్డర్ కూడా ఉంది. అండ్ ఇక్కడ నుంచి మీరు ఇగ్నిషన్ ని ఆన్ చేయాల్సి ఉంటుంది. అండ్ కీ ఇన్సర్షన్ స్పేస్ ఉంది ఇక్కడ. అండ్ ఇక్కడ కూడా లైట్స్ యొక్క కంట్రోల్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. అండ్ పైన మీరు చూస్తే అనలాగ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఉంది గైస్. దీంట్లో ఇంజన్ స్పీడ్ చూస్తుంది, ఇంజన్ హార్స్ పవర్, ఫ్యూల్ లెవెల్, వాటర్ టెంపరేచర్, ఛార్జింగ్ అండ్ డిఫరెంట్ వార్నింగ్స్ ని చూస్తుంది ఈ మీటర్ లో. అండ్ ఇక్కడ హ్యాండ్ యాక్సిలరేటర్ ఉంది గైస్. అండ్ ఇక్కడ కొంచెం అంత సిట్టింగ్ స్పేస్ ఉంది. అండ్ దీని కిందగా మీకు స్పేస్ కూడా ఉంటుంది. అండ్ ఇక్కడ ర్యామీ ఫేస్ ఫ్యాన్ ఉంది ఆపరేటర్ కంఫర్ట్ కోసం. అండ్ JBL యొక్క స్పీకర్స్ వస్తాయి దీంట్లో. అండ్ ఇన్ఫోటైన్మెంట్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ JVC ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఉంది. ఇది సపోర్ట్ చేస్తుంది FM రేడియో, ఆక్స్, USB అండ్ 3.5 జాక్. అండ్ ఇవే గైస్ బ్యాక్ హో ఎక్స్కవేటర్ యొక్క కంట్రోల్స్. అండ్ కింద మీకు స్టెబిలైజర్ లెగ్ కంట్రోల్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడ మీరు చూసినట్లయితే విండో ఓపెనింగ్ కోసం హుక్స్ ఉన్నాయి. సో ఈ వెహికల్ మాక్సిమం ఓపెన్ చేసి ఉంచుతారు, ఓన్లీ లాక్ చేసినప్పుడే క్లోజ్ చేస్తారు. అండ్ వైట్ కలర్ రూఫ్ ఉంది గైస్, సింగిల్ టోన్ రూఫ్. అండ్ ఇక్కడ కూడా కొంచెం అంత సిట్టింగ్ స్పేస్. అండ్ దీని కిందగా చాలా స్టోరేజ్ స్పేస్ ఉంది. అండ్ ఇంటీరియర్ లో రీడింగ్ ల్యాంప్స్ కూడా ఉన్నాయి. సో నైట్ టైంలో ఏమన్నా చూడాలంటే చూడొచ్చు. అండ్ ఈ సీట్ ని మీరు 360 degrees రొటేట్ చేసుకోవచ్చు గైస్, ఫ్రంట్ లోడర్ అండ్ రియర్ ఎక్స్కవేటర్ ని కంట్రోల్ చేయడానికి. అండ్ ఓవరాల్ డాష్ బోర్డ్ చూడండి, ఇలాంటి లుక్ ఉంటుంది, మొత్తం ప్లాస్టిక్ ఫినిష్ లోనే చేశారు. అండ్ ఇప్పుడు మిషన్ యొక్క వర్కింగ్ ని చూద్దాం.
సూపర్ ఉంది guys, అసలు ఇంటీరియర్ నుంచి అయితే లుక్. అండ్ ఈ లోడర్ ని మీరు 5 లీటర్స్ డీజిల్ తో 1 అవర్ వరకు నడిపించవచ్చు. సో ఫ్యూల్ కన్సంప్షన్ అయితే ఎక్కువనే ఉంటుంది మన నార్మల్ వెహికల్స్ కన్నా. అండ్ ఫ్రంట్ లో ఉన్న లోడర్ అండ్ బ్యాక్ లో ఉన్న ఎక్స్కవేటర్ ని రిమూవ్ చేసి వేరే అటాచ్మెంట్స్ చేసుకునే ఆప్షన్స్ కూడా ఉన్నాయి గైస్ ఈ బ్యాక్ హో లోడర్ లో. సో అకార్డింగ్ టు వర్క్ మన థింగ్స్ అనేవి చేంజ్ చేసుకునేలా కూడా ఉన్నాయి. లైక్ స్క్వేర్ హో బకెట్, క్విక్ హిచ్, రిప్పర్ టూత్, జా బకెట్, డిచ్ క్లీనింగ్ బకెట్ అండ్ రాక్ బ్రేకర్ లాంటి వేరియస్ అటాచ్మెంట్స్ చేసుకునే ఆప్షన్స్ కూడా ఉన్నాయి అకార్డింగ్ టు అవర్ ప్రిఫరెన్స్. అండ్ ఇప్పుడు ఈ వెహికల్ యొక్క ఫ్రంట్ బానెట్ ఓపెన్ చేసి ఇంజన్ ని చూద్దాం. అండ్ ఇక్కడ మీరు చూస్తుంది ఇది రేడియేటర్ గైస్, ఇది ఇంజన్ కాదు. సో ఇక్కడ నుంచి మీరు ఓపెన్ చేస్తే ఇంజన్ కంపార్ట్మెంట్ అనేది ఓపెన్ అవుతుంది. అండ్ ఇదే గైస్ 4800cc JCB 448 naturally aspirated inline 4-cylinder water cooled Ecomax diesel engine. అండ్ ఈ ఇంజిన్ యొక్క పవర్ అండ్ టార్క్ గురించి మాట్లాడుకుంటే 76 PS పవర్ ని డెలివరీ చేస్తుంది, అవుట్పుట్ వస్తుంది. అండ్ 305 Nm ఆఫ్ టార్క్ ని ప్రొడ్యూస్ చేస్తుంది గైస్ ఈ ఇంజన్. అండ్ 40 km వరకు టాప్ స్పీడ్ వెళ్తుంది ఈ JCB బ్యాక్ హో లోడర్. సో దీంట్లో మనకి స్పీడ్ మ్యాటర్ కాదు గైస్, వర్కింగ్ అనేది మ్యాటర్. అండ్ 2K MPL మైలేజ్ మాత్రమే ఇస్తుంది ఎందుకంటే వర్కింగ్ ఉంటుంది కాబట్టి. ఫ్యూల్ ట్యాంక్ వచ్చేసి 128 లీటర్స్ ఉంది. అండ్ 100 అవర్స్ వరకు ట్రాన్స్మిషన్ యొక్క ఇంజన్ యాక్సిల్ ఆయిల్ ని చేంజ్ చేయాల్సిన అవసరం లేదు గైస్. బట్ ఇంజన్ లూబార్ ఫిల్టర్స్ ని 500 అవర్స్ కి ఒకసారి చేంజ్ చేయాల్సి వస్తుంది. అండ్ ఈ వెహికల్ హర్యానాలో అసెంబుల్ అవుతుంది గైస్ ఈ JCB బ్యాక్ హో లోడర్. ఇది వరల్డ్ లోనే బిగ్గెస్ట్ బ్యాక్ హో లోడర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ గైస్. అండ్ ఇంకా చాలా ప్లేసెస్ కూడా ఉన్నాయి, పూణే అండ్ జైపూర్ లో కూడా అసెంబుల్ అవుతుంది. అండ్ అబ్రాడ్ కంట్రీస్ లైక్ చైనా, USA, బ్రెజిల్, UK, జర్మనీ, ఆస్ట్రేలియా అండ్ ఇంకా వేరియస్ కంట్రీస్ లో కూడా అసెంబుల్ అవుతుంది గైస్ ఈ బ్యాక్ హో లోడర్. JCB ఇప్పుడు ఇండియన్ కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్ మార్కెట్ లో లీడర్ గైస్, ఎందుకంటే ప్రతి 4 కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్స్ లో 3 ఎక్విప్మెంట్స్ JCB వాళ్ళ తరపు నుంచే ఉంటాయి. సో ఈ బ్రాండ్ యొక్క రిలయబిలిటీ అండ్ క్వాలిటీ మీకు అర్థమయ్యే ఉంటుంది. సో దట్స్ ఇట్ గైస్, ఇది ఓవరాల్ గా JCB బ్యాక్ హో లోడర్ యొక్క డీటెయిల్డ్ రివ్యూ. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ ఈ బ్యాక్ హో లోడర్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ లో చెప్పడం మాత్రం మర్చిపోకండి. అండ్ గాయ్స్ మన ఛానల్ 1000 సబ్స్క్రైబర్స్ మైల్ స్టోన్ కి చాలా అంటే చాలా దగ్గరలో ఉంది. సో మీ అందరి సపోర్ట్ కావాలి. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ సబ్స్క్రైబర్ కి స్పెషల్ థ్యాంక్స్ గైస్. అండ్ గాయ్స్ మీలో ఎవరైనా ఇప్పటివరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా లేకపోతే కొత్త వాళ్ళు ఎవరైనా విజిట్ చేస్తున్నట్లయితే వెంటనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ తప్పకుండా వీడియో లైక్ చేయండి. అండ్ ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్. నా ఇన్స్టా అండ్ ఫేస్బుక్ లో కూడా మీరు నన్ను ఫాలో అవ్వచ్చు. So that's it guys, thank you for watching. I'll see you guys in the next video, so stay tuned guys.